వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో గొడ్డలిపాటి అరాచకాలకు, గంజాయి బ్యాచ్ల ఆగడాలకు శాశ్వతంగా చర్మగీతం పాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తుంటే ప్రతిపక్ష వైసీపీ మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో నిర్వహించిన భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. ప్రతి నెల 9వ తేదీన భూ సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించి నేరుగా ప్రజల వద్దకే వచ్చి పట్టాలు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు 7,450 గ్రామాల్లో 32 లక్షల మందికి పైగా రైతులకు అత్యాధునిక భద్రతా ఫీచర్లతో బ్లాక్ చైన్ టెక్నాలజీలతో కూడిన పట్టాదారు పాస పుస్తకాలు అందించామని వెల్లడించారు. గత ప్రభుత్వం తమకు ఇష్టం లేని వారి భూములను 22A జాబితాలో చేర్చి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 41,000 ఎకరాల్లో 22A నుంచి విముక్తి చేసి 25,000 మంది రైతులకు న్యాయం చేసిందని తెలిపారు. కైకలూరులోని సుమారు 2,838 ఎకరాలలో 1,848 మంది రైతులకు అప్పగించామని చెప్పారు. మీ భూమిపై మీకే హక్కు ఉండాలి. వేరే వాళ్ల పెత్తనం గాని వారి ఫోటోలు గాని ఉండడానికి వీలేదు. ఈ సమస్యను పరిష్కరించే వరకు నేను నిద్రపోను అని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో తాను నక్సలిజం, ఫ్యాక్షనిజం, మత ఘర్షణలో ఉక్కు పాదంతో అణిచివేశానని గుర్తు చేసిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రానికి గొడ్డల పార్టీ రూపంలో కొత్త ముప్పు వచ్చిందని అన్నారు. నా 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యపు పార్టీని చూడలేదు. బాబాయ్ను గొడ్డలతో నరికి చంపి ఆ నెపాన్ని నాపై వేయాలని చూశారు. నారసూర రక్త చరిత్ర అంటూ నాపైనే కథనాలు రాయించారు. నేను రౌడీలకు సింహ స్వప్నం, కానీ నేను రౌడీజం చేయను. హత్య చేసిన వాడు కూడా అదే విధంగా పోతాడనేది నా సిద్ధాంతమని ఉద్వేగంగా ప్రసంగించారు.